మృతిని గెలిచిన లేచిన దేవుడు, సమాధి రోడించిన దేవుడు, పునరుద్ధరణుడైన దేవుడు, చావునే చంపిన దేవుడు, సజీవుడకు దేవుడు, ఇలాంటి ఎన్నో పేర్లు ఆయన పేరు ముందు పెట్టొచ్చు. అలాంటి దేవునికి నేను ఇప్పుడు అంటున్న మాట ఏంటి తెలుసా? నీ కొరకు వేచి ఉన్న దేవుడు. ఆ మాట అంటారు ఒకసారి. నా కొరకు వేచి ఉన్న దేవుడు. నువ్వు ఆయన తట్టు తిరగాలని, ఆయన గుర్తుపట్టాలని, ఆయన చూడాలని, ఆయన ఆరాధించాలని, నీ ఆశ తీరాలని, ఆ ప్రత్యక్షతలో నువ్వు పరవశించాలని. హి వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ. నీ కొరకు వేచి ఉన్నాడు ఆయన. తండ్రి దగ్గరికి వెళ్ళాలి, యాక్చువల్గా ముట్టుకోనివ్వకూడదు. బోల్ టైం ఉంది, బోల్ కార్యక్రమం ఉంది. లేదు బిడ్డ, ముందు నేను డాడీ దగ్గరికి వెళ్ళి తర్వాత మాట్లాడదాం. అన్నిటికన్నా మొదట చేయవలసింది తండ్రి దగ్గరికి వెళ్ళటం. దాన్ని కూడా కాసేపు అటాప్ చేసి, బహుశా ఇలా అనుకుందాం సరదాగా, తండ్రి పరలోకి వచ్చి, మై సన్ హౌ లాంగ్ ఐ షుడ్ వెయిట్ ఫర్ యూ, కమ్ ఆన్ అని ఒకవేళ తండ్రి పిలుస్తుంటే, డాడీ ఒక్క నిమిషం, బిడ్డ టెన్షన్ పడుతుంది, పిచ్చిదైపోతుంది, సమాధులు తిరుగుతుంది, ఒకసారి మాట్లాడి బిడ్డ, నేను లేచి ఉన్నాను, నేను ఇప్పుడు సజీవుని, నువ్వు భయపడకు బిడ్డ అని చెప్పి వచ్చేస్తాను ప్రభా. ఒక పాపికి దేవుడు ఎంత విలువిస్తున్నాడండి. శిలువ మీద యేసయ్య ప్రేమనంతా ఒలకబోసాడు. పునరుద్ధానంలోకి శక్తి అనుకుంటే ఇక్కడ కూడా ప్రేమే. శిలువ మరణం తర్వాత ప్రేమ అంతా అయిపోయింది, మళ్ళీ ప్రేమ సమకూడాలంటే కొంత ఏం పడుతుందా? ప్రేమ పూర్ణుడు, తిరుగులే స్టేట్మెంట్, ఇంకా కొరత లేదు. ప్రేమ పూర్ణుడు.